హాయ్, హలో, నమస్తే. సాధారణంగా మనము ప్రతి సంవత్సరము ముఖ్యమైనటువంటి 2 నేషనల్ ఫెస్ట్ చేసుకుంటాము. అవి 15th ఇండిపెండెన్స్ డే, జనవరి 20 రిపబ్లిక్ డేను మనము అన్ని కార్యాలయాలను పాఠశాలలు జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భం కార్యాలయాల పైన కానీ, పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ జెండా ఎగరవేయడం మన సాంప్రదాయం, మన పద్ధతి. కాబట్టి అందరూ జెండా ఎగరవేస్తున్నారు. కానీ మరి జెండా పోల్ను ఏ విధంగా డెకరేట్ చేయాలో చాలామందికి అవగాహన లేదు. అందువలన మనము సింపుల్ కటింగ్తో ఈజీ అయినటువంటి పద్ధతిలో మరి రంగు కాగితాలను, కలర్ పేపర్స్ను కత్తిరించి ఈ ఫ్లాగ్ పోల్ను ఎలా డెకరేట్ చేయాలనో ఈ వీడియోలో నేర్చుకుందాం. మరి ఫ్లాగ్ పోల్ డెకరేషన్కు మనకు కావాల్సినటువంటి వస్తువులు: కలర్ పేపర్స్, గమ్, ఫెవికాల్, సిజర్స్, కట్టర్ మరియు ముఖ్యమైనది ఒక ఇలాంటి ప్లాస్టిక్ పైప్. ఈ పైప్కు నేను ఒక బేస్ ఏర్పాటు చేసుకున్నాను. ఒక పైప్ ఉంటే నేర్చుకోవడానికి వీలవుతుంది. ఓకే, మరి ఎలా దీన్ని కట్ చేసి డెకరేట్ చేయాలనో ఇప్పుడు మనము నేర్చుకున్నాం. ఇలా కలర్ పేపర్స్ను తీసుకొని మామూలుగా నేను ఇక్కడ చిన్న పూలను వాడాను. కానీ పాఠశాలలో కొంచెం పెద్ద సైజు కలిగినటువంటి పైప్ ఉంటుంది. మరి దాని కొరకు మడతలైతే ఇలా తీసుకోవాలి. అదంతా కానీ నేను ఇక్కడ చిన్న పైపును తీసుకున్నాను కాబట్టి ఇలా నిలువు మడతలను తీసుకోవాలి. మరి దీన్ని ఈ విధంగా ఫస్ట్ హాఫ్, మళ్ళీ హాఫ్, మళ్ళీ దీన్ని ఈ విధంగా మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత వీటిని కట్టర్ సహాయంతో ఈ విధంగా ఒక షీట్ నుంచి 4 పీసులను కట్ చేసుకున్నాను. దీన్ని మళ్ళీ ఇలా పంచుకోవాలి. ఈక్వల్గా ఉండేటట్టు మర్చుకోవాలి. మరి ఇలా మర్చుకున్న తర్వాత దీన్ని మళ్ళీ సగానికి లేదా సగం కంటే ఎక్కువగా ఇలా చూడండి. దీన్ని ఇలా మర్చుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా. ఇప్పుడు దీన్ని తిరిగి మళ్ళీ ఇలా. ఇప్పుడు మనము సిజర్ సహాయంతో చూడండి ఈ మడుపు వద్దకు కటింగ్
వచ్చినాయి. మరి దీన్ని ఇలా ఒక పీస్ తీసుకొని గమ్ సహాయంతో గమ్ను అక్కడక్కడ కొద్ది కొద్దిగా వేసుకొని ఇట్లా రివర్స్ చూడండి, రివర్స్ మలుచుకోవాలి. ఇలా బఫ్లాగా వస్తాయి. ఈ విధంగా కోరిన కలర్స్ను మల్టీ కలర్స్ అయినా వాడుకోవచ్చు, లేదా చాలామంది మన నేషన్ ఫ్లాగ్కు ఏ కలర్స్ అయితే ఉంటాయో అంటే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ఇలా మనం ముందుగానే ఒక 20 నుండి 30 పీసులను తయారు చేసుకోవాలి. పోల్ యొక్క సైజుని బట్టి పీసులను మనం ఎంచుకుంటాం. సాధారణంగా పాఠశాలలో ఎగరేసేటువంటి జెండా ఫ్లాగ్ యొక్క పోల్ నిండా అతికించడానికి ఒక దాదాపు 3 నుండి 4 డజన్ల పేపర్లు పడతాయి. కాబట్టి మరి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఈ పోల్కు ఎలా డెకరేట్ చేయాలో చూద్దామా. మరి ఇలా కత్తిరించుకున్నటువంటి కాషాయం, తెలుపు, గ్రీన్ కాగితాలను ఉపయోగించి మనం ఈరోజు ఈ పోల్ను డెకరేట్ చేద్దామా. మరి డెకరేట్ చేయడానికి ఫెవికాల్ తీసుకుని రాసుకోవాలి. తర్వాత మరి ఇలాంటి మొదటిగా కాషాయ రంగు తీసుకొని ఒక చోట దాన్ని అంటించుకొని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కాషాయం తర్వాత వైట్ వేసుకోవడానికి పోల్కు అక్కడక్కడ ఇలా ఫెవికాల్ను అందించుకోవాలి. తర్వాత వైట్ కలర్ పీస్ తీసుకొని అలాగే మనం నెక్స్ట్ గ్రీన్ వేసుకోవడానికి మరి నెక్స్ట్ భాగంలో కూడా పైపు చుట్టూ అక్కడక్కడ ఫెవికాల్ను ఇలా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కలర్ గ్రీన్ తీసుకొని దాని తర్వాత ఈ విధంగా మనము ఈ
బోర్ను పైనుండి కింది వరకు ఇలా కట్ చేసి ఈ ప్లేస్లో నేను ఉంచుకుంటాను. చూసారా ఎంత అద్భుతంగా ఆకర్షణీయంగా ఉందో. కాబట్టి ఇది చాలా సులభంగా తయారు చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు చేయండి. మరి దీనిపైన నేను చిన్న ఫ్లవర్ బొకే మరి తయారు చేసి ఈ క్యాప్ను ఇలా ఉంచుకొని చూడండి, ఇది మన జాతీయ జెండా అందమైన పోల్కు రెపరెపలాడుతూ ఉంది. కాబట్టి మరి ఇక్కడ మనము జెండా రంగులను వేసుకున్నాం. అలా కాకుండా మల్టీ కలర్ కూడా మనము వాడుకొని ఇంకా అందంగా కూడా చేసుకోవచ్చు. ఇది మల్టీ కలర్ పేపర్ కనిపించినటువంటి ఇది ఒక పోల్. చూడండి, ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. మరి దీనిపైన కూడా సో ఈ ఫ్లాగ్ పోల్ డెకరేషన్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.